అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీలో వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి పనులు వైసీపీని తీవ్ర డ్యామేజ్కి గురి చేస్తున్నాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఏంటి అంటే మనం బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర మొదలు పెడితే, ఆ తర్వాత సిదిరి అప్పలరాజు కావచ్చు, ఆ తర్వాత తమ్మినేని కావచ్చు, తర్వాత జోగి రమేష్ కావచ్చు, తర్వాత ముస్తాఫా కావచ్చు, నిన్న కాక మొన్న చింతాడా కావచ్చు. సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఇరుక్కోవడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు పారిపోవడం కావచ్చు. ఇది వైసీపీకి బ్యాడ్ నేమ్గా మారింది. ఇది ప్రజల్లో దీన్ని కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుగా తీసుకెళ్లాలనే ఒక ప్లాన్కి వైసీపీ తెరదీసి పాపం నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో మరి ఐడియా ఎవరిచ్చారో తెలియదు, కానీ పాపం మంచి ఐడియా ఇచ్చారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో ఒక్కొక్కరిని ఎందుకు కూటమి ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేస్తుందని చెప్పి ఒక నలుగురు పేర్లు, అందులో ఎవరున్నారు, విరూపాక్షి ఉన్నాడు, అలాగే అప్పలరాజు ఉన్నాడు, అలాగే చింతాడా ఉన్నాడు, అలాగే ముస్తాఫా ఉన్నాడు. వీళ్ళు నలుగురు గురించే వేశారు. వాస్తవానికి ఇందులో మిగతా వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళ గురించి మాట్లాడదాం తర్వాత. ఇందులో మొదటగా ఏంటంటే నరాసుర చట్టం అని చెప్పి వీళ్ళు, మీరు ఇక్కడ చూడొచ్చు పోస్టర్ మీద నరాసుర చట్టం అని చెప్పి ఒక ఫ్రేమ్ డిజైన్ చేసుకుని అందులో ఎవరిని ఎందుకు అరెస్ట్ చేశారు, వాస్తవం ఏంటనేది వాళ్ళ భాషలో రాసే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్త కష్టంలో ఉంటే అగా నిలవడం కూడా మీ ప్రభుత్వంలో ఉన్న తప్పేనా అని చెప్పి విరూపాక్షిని అక్రమంగా పరామర్శకు వెళ్తే అరెస్టు చేశారని చెప్పి అక్కడ రాశారు. కానీ వీళ్ళు రాయాల్సింది ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య ఒంటి మీద బట్టలు చింపారు, వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు. పాపం ఈ విషయాన్ని వీళ్ళు ఇక్కడ దాచిపెట్టి కార్యకర్త పరామర్శకు వెళితే అరెస్టు చేస్తారని చెప్పి రాశారు. సో అది ఒకటైతే, రెండోది సిదిరి అప్పలరాజుకు సంబంధించి యాక్సిడెంట్లో చట్టం అందరికీ సమానమైన కబుర్లు చెబుతాం, మరి ఇప్పుడు మీకో న్యాయం మాకో న్యాయం అని చెప్పి సిదిరి అప్పలరాజు మీద హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పి ఒక వార్త రాశారు. కానీ అది పూర్తిగా తప్పు. హత్యాయత్నం కేసు ఆయన మీద పెట్టలా, వాళ్ళ కొడుకు మీద కూడా పెట్టలా. సో హత్యాయత్నం అనేది కావాలని చేస్తే అది హత్యాయత్నం కేసు అవుతుంది. సో ఆయన కొడుకు పెట్టలా, కేసు పెడితే వారం రోజుల్లోనే తిరిగి ఎలా వచ్చాడు వాళ్ళ కొడుకు బయటికి. సో సిదిరి అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసి తన కొడుకు ప్లేస్లో వేరొక కొడుకుని పెట్టడం, అలాగే ఎవరైతే గొర్రెల కాపరి ఉన్నాడో ఆయన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవటం. సో దీనికి సంబంధించి పోలీసులను తప్పుదారి పట్టించడానికి సంబంధించి కేసులు పెట్టారు తప్ప కేసు పెట్టలేదు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనం చెప్పుకున్నవి రాయలా. దానయ్యను రోడ్డు మీద, గొర్రెల కాపలను రోడ్డు మీద వదిలేసి చనిపోవడానికి, ఆ కుటుంబం రోడ్డు పడటానికి కారణమయ్యారని ఎక్కడా రాయలేదు. అలాగే తన కొడుకు ప్లేస్లో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి ఇరికించారు అని ఎక్కడా రాయలేదు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కొడుకుని తప్పించే ప్రయత్నం చేశారని ఎక్కడా రాయలేదు. కానీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని ఎలా అరెస్టు చేస్తారో ఇది కక్ష సాధింపు కాదని చెప్పి వీళ్ళకి కావాల్సిన స్టైల్లో పాపం వీళ్ళైతే రాసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే చింతాడ మహిళా ఎస్ఐకి మంచి చేయాలని చూసిన చింతాడ రవికుమార్పై కేసు పెట్టి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక రాశారు. పాపం ఈయనంట మహిళా ఎస్ఐకి మంచి చేయాలనుకున్నాడంట, ఆవిడ అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి ఆవిడని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పారు. మీకు ఆ రోజు విజువల్స్ చూస్తే అర్థమవుద్ది. మొట్టమొదటిగా ఈ మహిళా ఎస్ఐ ప్రవళిక మీదకు దూసుకు వెళ్ళిన వ్యక్తి చింతాడ రవికుమారే. ఆయన దూసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు రెచ్చిపోయి మహిళా ఎస్ఐ ఒంటి మీద చెయ్యి వేసి వెనక్కి తోశారు. ఎప్పుడైతే వెనక్కి తోశారో ఆవిడ నిర్ఘాంతపోయి రెండు చేతులు అడ్డం పెట్టుకుని, తన ఒంటి మీద చేతులు పడకుండా రెండు చేతులు అడ్డం పెట్టుకుని కూర్చుండబడిపోయింది. సో ఇది వాస్తవం. అయితే ఒక మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేయటమే కాకుండా వాళ్ళ కార్యకర్తలు మహిళా ఎస్ఐ మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని మహిళా ఎస్ఐ కంటే వీళ్ళు సేవ చేయాలండి. మీరు పోలీసులకు మీరు రక్షణ కల్పించేది ఏంది నాకు అర్థం కాల. మీరు పోలీసులకు రక్షణ వాళ్ళు మీకు కల్పిస్తారా, మీరు వాళ్ళకి కల్పిస్తారా? ఆ ఎస్ఐ మీద దాడి చేస్తుంటే కనీసం వారించలేదు, కానీ వీళ్ళకి కావాల్సినట్టు రాసుకున్నారు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరు, న్యాయం చేయమని బాధితులు ఫిర్యాదు చేస్తే రివర్స్లో కేసు పెట్టి వేధించడం నరాసుర చట్టంలో భాగమా చంద్రబాబు అని చెప్పి ముస్తాఫా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా గురించి రాశారు. సో వాస్తవం ఏంటంటే ఈయనకి ఒక వ్యాపారి, ఎవరైతే సూర్యచంద్రం అనే ఒక వ్యాపారి ఈయనకి పొగాకు అమ్ముతాడు. ముస్తాఫాకి గోడౌన్ ఉంది, వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఒక పొగాకు గోడౌన్ ఉంది, ఆయన పొగాకు అమ్ముతాడు. సో అయితే ఇటీవల కాలంలో ఆ గోడౌన్లో పొగాకు రేటు తగ్గించడంతో ఈ సూర్యచంద్రం అనే వ్యాపారి ఏం చేశాడంటే తనకు గిట్టడం లేదని, అంటే రేటు గిట్టడం లేదని రైతుల దగ్గర నుంచి కొనుక్కొచ్చిన పొగాకుని వేరొక వ్యాపారికి అమ్మాడు. ఎప్పుడైతే వేరొక వ్యాపారికి అమ్ముతున్నాడు అని తెలిసిందో, నువ్వు నాకు అమ్మకుండా వాళ్ళకి ఎలాగ అమ్ముతావో నీ అంతు చూస్తానని చెప్పి ఈ పొగాకు లోడుతో బయలుదేరినటువంటి వ్యాను, అలాగే వ్యాపారి సూర్యచంద్రం కొడుకు, గుమస్తా, డ్రైవరు వీళ్ళందరినీ కూడా ముస్తాఫా కొడుకు మరియు కొంతమంది అనుచరులు కలిసి అడ్డగించి వ్యాన్ను స్వాధీనం చేసుకుని వాళ్ళని ఆ కారులో ఎక్కించుకుని తిరిగి వెళ్ళిపోతే ఆ సూర్యచంద్ర
సూర్యచంద్రానికి ఫోన్ చేశాడు కొడుకు, నాన్న వీళ్ళెవరో మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు, నువ్వేదో డబ్బులు ఇవ్వాలంట, తీసుకొచ్చి ఇస్తేనే కానీ వదిలిపెట్టమని మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి ఫోన్ చేశారు. సో ఇది జరిగిందంటే వాళ్ళకు సరే, వాళ్ళకి నిజంగానే డబ్బులు ఇవ్వాలా లేదా పొగాకు అమ్మలేదని కక్ష మనకు తెలియదు, కానీ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నువ్వు డబ్బులు తీసుకొస్తేనే ఇస్తామనే మాట వాస్తవం. ఆయన వెంటనే సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు రంగంలో దిగి వాళ్ళని విడిపించారు, కానీ ఈ కొడుకు తండ్రి ఇద్దరు పారిపోయారు. వీళ్ళ ఆచూకీ చెప్తే మీకు తగిన బహుమానం ఇస్తామని చెప్పి నిన్న మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు, కొడుకుది వాళ్ళిద్దరిది. అంటే జరిగింది ఒకటి, వీళ్ళు రాసుకుంది ఒకటి. వీళ్ళేంటి ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే మా మీదే తిరిగి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తారని రాశారు. ఇందులో కొంతమందిని మిస్ అయ్యారు పాపం, ఇందులో కొంతమందిని రాసే ధైర్యం చేయాల. ఇందులో ఎవరిని రాయలేదంటే బొల్లా బ్రహ్మనాయుడు గురించి రాయాల. హైదరాబాద్ శివారుల్లో 100 కోట్ల రూపాయలు విలువైన భూమి కొట్టేసే ప్రయత్నంలో భాగంగా 5 దొంగ జీవోలు సృష్టించి 3 రాష్ట్రాల్లో పారిపోయి తమిళనాడులో దొరికి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఇందులో రాయలేదు. ఒకటి. రెండోది, తమ్మినేని సీతారాం 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూ కబ్జాలో దొంగ డెత్ సర్టిఫికేటు, దొంగ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఒక దొంగ ఫ్యామిలీని సృష్టించి అడ్డంగా దొరికిపోయి నిన్న లొంగిపోయినటువంటి తమ్మినేని సీతారాం గురించి, ఆయన కొడుకు గురించి కూడా ఇందులో రాయలేదు. మూడోది, జోగి రమేష్ గురించి ఇందులో ఎక్కడా రాయలేదు. ఏది తన కోడలు పెట్టినటువంటి వరకట్న వేధింపులు హత్యాయత్నం కేసులో ప్రస్తుతానికి పరారీలో ఉన్నటువంటి జోగి ఫ్యామిలీ గురించి ఇందులో రాయలేదు. ఒకవేళ మీరు రాసిన ఈ 4 మీద వేధింపులే కూటమి ప్రభుత్వం వేధింపులు చేసింది అని మీరు భావించారు అని రాశారు కదా, ఓకే రైట్, అదే కరెక్ట్ అనుకుందాం కాసేపు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న బొల్లా బ్రహ్మనాయుడు, తమ్మినేని సీతారాము, జోగి రమేష్ వీళ్ళ ముగ్గురు తప్పు చేశారని సాక్షి ఒప్పుకున్నట్టేనా, వైసీపీ ఒప్పుకున్నట్టేనా? వాళ్ళ గురించి రాయలేదు కదా. మీరు ఎవరి గురించి రాశారు? కక్ష సాధిస్తున్నారు అన్న వాళ్ళ గురించి కదా రాశారు. అంటే వాళ్ళ ముగ్గురి మీద కక్ష సాధించినట్టే కదా. కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధిస్తుంది అంటే మీరు రాయని ముగ్గురి మీద కక్ష సాధించినట్టే కదా. బొల్లా బ్రహ్మనాయుడు కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, అలాగే జోగి రమేష్ కావచ్చు. సో వీళ్ళ ముగ్గురి మీద కూడా కూటమి కక్ష సాధింపు చేయలేదని ఒప్పుకుంటారా? ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురి మీద కేసులు పెట్టినప్పుడు కూడా ఇది కక్ష సాధింపు అని చెప్పి అదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో వేసుకున్నారు. కానీ ఇక్కడ వీటిలో మాత్రం వీళ్ళ 4 గురించే రాశారు, వాళ్ళ ముగ్గురు గురించి కూడా రాయలేదు. మరి ఎందుకు రాయలేదు అనేది వైసీపీ పార్టీకే తెలియదు. కానీ ఇందులో చూడండి, ఏది కూడా వాస్తవం ఉండదు, ఏది కూడా జరిగిన ఘటన రాయరు, వీళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. ఈవెన్ సిదిరి అప్పలరాజుది అయితే మరీ దారుణం. ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారంట, ఆయన మీద కేసు పెట్టలా, ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, సాక్ష్యాధారాలను తారుమారు చేశాడనే క్రిమినల్ కేసు పెట్టారు, దాని గురించి రాయాల. ఇక్కడ కిడ్నాప్ కేసు పెట్టారు. సార్ ఈయనేమంటారు, డబ్బుల గురించి అడిగితే కిడ్నాప్ కేసు పెడతారంటారు. కానీ కిడ్నాప్ చేశాడు, పోలీసులే స్వయంగా వెళ్ళి కిడ్నాప్లో నుంచి ఆ బాధితులను విడిపించారు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో అంటే వీళ్ళకి అనుకూలంగా ఏది ఉంటే అది మాత్రమే రాస్తారు తప్ప వేరేది రాయరు. బట్ మొత్తానికి ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది. మీకు విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి వైసీపీ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితి అవుతుంది. వైసీపీ పార్టీలు కూడా దీన్ని సమర్థించుకోలేని పరిస్థితి. ఇప్పుడు మహిళా ఎస్ఐ మీద దాడిని సమర్థిస్తారా, లేదా తన కొడుకు చేసిన యాక్సిడెంట్లో మాఫీ చేయడం కోసం వేరొక వ్యక్తిని ఇరికించడాన్ని సమర్థిస్తారా, లేదా జోగి రమేష్ మీద పెట్టిన వరకట్నం వేధింపులు అలాగే హత్యాయత్నం కేసును సమర్థిస్తారా, అలాగే బొల్లా బ్రహ్మనాయుడు దొంగ జీవోలను సమర్థిస్తాడా, తమ్మినేని సీతారాం సృష్టించిన ఫేక్ డెత్ సర్టిఫికేట్లను సమర్థిస్తారా, ఇలా ఇతను ముస్తఫా చేసిన కిడ్నాప్ కేసును సమర్థిస్తారా? దేన్ని సమర్థిస్తారు? సో ప్రజలు దేన్ని సమర్థించరు. సో అందుకనే ఏం చేయాలి, ఇది ప్రజల్లోకి బాగా మైనస్ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు మంచివాళ్ళు, కూటమి ప్రభుత్వమే వీళ్ళ మీద కక్ష సాధిస్తుందనే కోణంలో చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేసిన ఆ ప్రయత్నం ఏది. కాకపోతే 4 గురించి రాసింది, ఇంకొక 3 గురించి రాయలేదు. బహుశా వాళ్ళ 3 మీద కూటమి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని వీళ్ళు భావించారో, లేదా వాళ్ళ గురించి రాస్తే మరీ దారుణంగా చీ కొడతారు ప్రజలు అని చెప్పి రాయలేదో తెలియదు. కానీ మొత్తానికి ఒక 3 అయితే వదిలేశారు. సో మీరేమనుకుంటున్నారు? ఇటీవల వైసీపీ నాయకులు చేసిన అన్ని పనులను సమర్థిస్తూ ఇలాగా రాయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.